తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన సిరిపురం యాదయ్యకి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిన్నారులతో కలిసి తన నివాసంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. जोहार सिरिपुरम यादయ్యకు जोहार 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 सिरिपुरम यादయ్యకు जोहार जोहार तेलंगाణ अमर वीरुలకు जोहार जोहार బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. కమిషనర్ అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను కాజేసిన ఘనాపాటి, పిల్లల పైసలు సైతం పీకు తింటున్న పిశాచి. రేపటిలోగా సస్పెండ్ చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం. అవినీతి అక్రమాలకు పాల్పడటమే కాకుండా ప్రభుత్వ నిధులను కాజేసిన వనపర్తి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి బీరం సుబ్బారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచల యుగేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బీరం సుబ్బారెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ జరిపి అతనిని వెంటనే సస్పెండ్ చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి బీసీ కార్పొరేషన్కు సంబంధించినటువంటి డబ్బు బీసీ కార్పొరేషన్ కమిషనర్ అప్రూవల్ లేకుండా దాదాపు ఒక 16 లక్షల రూపాయలు కూడా డ్రా చేసి తన డ్రైవర్లు అటెండర్ల పేరు మీద డ్రా చేసి ఈరోజు సొంతానికి వాడుకున్నటువంటి అధికారిపై ఉపేక్షించకుండా తక్షణమే సస్పెండ్ చేసి అతనిపై విచారణ చేపట్టాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారికి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఇంతకుముందు వైటీసీ బిల్డింగ్కు ఈరోజు బీసీ వెల్ఫేర్ కోసం నిర్మించినటువంటి భవనాన్ని వైటీసీ యూత్ ట్రైనింగ్ సెంటర్కు అప్పగిస్తే వాళ్ళు నెల 50,000 రూపాయలు ఈరోజు అద్దె ఇస్తూ ఉన్నారు 2022 నుంచి. మరి ఆ డబ్బు బీసీ కార్పొరేషన్ అకౌంట్లో జమ అయితే ఆ డబ్బును కూడా ఈయన సొంతంగా కూడా 2 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 16 లక్షలు వాడుకుంటా ఉన్నాడు. అదేవిధంగా ఈయన సొంతంగా ఇంట్లో పనిచేయడానికి వంట మనిషి, తర్వాత 2 డ్రైవర్లు, 2 అటెండర్లు అందరూ కూడా బీసీ వెల్ఫేర్లో హాస్టల్లో పనిచేసినటువంటి వాళ్ళ పేరు మీద జీతాలు తీసుకుంటే ఆయన సొంతంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు పిల్లల పరిస్థితి. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ కూడా ఇన్ఛార్జ్ ఉన్నాడు, గద్వాల్ జిల్లాకి ఇన్ఛార్జ్ ట్రైబల్ వెల్ఫేర్. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు వచ్చి ఒక పిల్లానికి 50 రూపాయలు కూడా మాకు ఇవ్వమని. వనపర్తి పట్టణంలోని 22వ వార్డు నందు కార్పెంటర్ జీవన్ రావుకు సంబంధించిన గోదాం అగ్ని ప్రమాదానికి గురై బాధితుడికి తీవ్ర నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వయంగా ప్రమాద స్థలిని సందర్శించి ప్రమాదం జరిగిన విషయాలను అడిగి తెలుసుకొని విచారం వ్యక్తం చేశారు. జీవన్ రావును ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వ పరంగా వచ్చే నష్టపరిహారం కోసం కృషి చేస్తామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ చౌక్ మన వనపర్తి జిల్లాలోని మదనపూర్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో కోళ్లు అంతుచిక్కని వ్యాధితో మృత్యువాత పడిన నేపథ్యంలో సమీప ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల సంచిత్ గంగ్వార్తో కలిసి మదనాపురం మండల పరిధిలోని కొన్నూరు శివార్లోని పౌల్ట్రీ ఫామ్ను పరిశీలించారు. కోళ్లు ఏ విధంగా మృత్యువాత పడ్డాయనే విషయంపై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిని, సంబంధిత కోళ్ల ఫారం యజమానిని ఆరా తీశారు. ఇటీవల బయటకు ఏమైనా కోళ్లు అమ్మారా అని ప్రశ్నించగా ఎవరికీ అమ్మలేదని, చనిపోయిన వాటినన్నింటినీ ఫామ్ సమీపంలోనే పూడ్చివేసినట్లు యజమాని బదులిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్నూరు గ్రామంలో గాని సమీపంలో ఉన్న చికెన్ దుకాణాలను తెరవనీయవద్దని, ఎవరైనా అమ్మకాలు జరిపితే వెంటనే బైండోవర్ చేసి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు ఆదేశించారు. ఎవరూ చికెన్ అమ్మడానికి వీల్లేదని ఆదేశించారు.
10వ తరగతి బోర్డు పరీక్షల్లో జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్ సురభి అన్నారు. గురువారం కొత్తకోట మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో వంట సామాగ్రి భద్రపరిచిన గదిని తనిఖీ చేసిన కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించారు. పాఠశాలలో తప్పకుండా మెస్ కమిటీ ఉండాలని, వంట సామాగ్రి స్టాక్ వచ్చినప్పుడు విద్యార్థులు మెస్ కమిటీ సమక్షంలోనే దించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు భోజనం వడ్డించడానికి ముందు సూపర్వైజర్లు రుచి చూడాలని, ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. ఒకవేళ ఆహారం రుచికరంగా లేకపోతే తిరిగి మళ్లీ వండి విద్యార్థులకు వడ్డించాలని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే అందించాలని సూచించారు.